మీరందరూ భారతీయులంతా కూడా ధైర్యంగా జీవించండి, ధైర్యంగా బ్రతకండి. మేమున్నంత వరకు మేము ఏ రోజైతే లేకుండా పోతామో ఆ రోజు అటువంటి పరిస్థితి వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ అందరూ కూడా స్వతంత్రత పోరాటంతోనే కాదు, ఈ దేశాన్ని రక్షించుకునే కోసం మేము ఎప్పుడూ మా ప్రాణాన్ని త్యాగం చేసే కోసం, సమర్పణ చేసే కోసం ఉంటామని చెప్పి తెలియజేస్తూ చేసినటువంటి ఒక సైనికులకి ఈరోజు మనం జోహార్లు చెప్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడూ కాపాడాలని, మన భారతదేశం యొక్క జాతీయ జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడాలని చెప్పి మనం ఆశిస్తూ మీకు ఒక మరోసారి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని మరిన్ని మనం జరుపుకుంటూ ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి పౌరులుగా జీవించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకుంటామని చెప్పి చదువుకుంటారా లేదా? మొట్టమొదటి క్రమశిక్షణ నేర్చుకోండి. చూడండి, మనం సగం మంది అన్న పిల్లలు రాకపోతే ఇట్లా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మనకు చదువే ముఖ్యం, చదువే ప్రాణం. మనిషికి జీవించడానికి గాలి, ఆహారం, నీరు ఇవి ఎట్లో చదువు కూడా మనకు అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. కాబట్టి చదువును మీరు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మంచి విద్యావంతులుగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎండలో వాళ్ళు కొంచెం ముందుకు రండి, నీడకు రండి. అలాగే ఇలాంటి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి భారతీ మేడం గారిని 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఈనాటి మన ఎస్ఎన్సి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మల్లన్న సార్ గారిని 2 విషయాలుగా శుభోదయం, సభకు నమస్కారం. గౌరవనీయులు, అతిరథ మహారథులు, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గౌరవనీయులు స్కూలు ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు గారికి, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటే ఈరోజు మీరు చదువుకుంటున్న విద్యార్థులు రాబోయే రోజులకు మీరే దేశాన్ని సంరక్షించుకునే పిల్లలు. మీరు పెద్దలయ్యి సమాజ సేవ చేస్తూ సామాజికంగా అన్ని విధాలుగా దేశ రక్షణకు తోడ్పడడానికి మీరు పునాది. విద్యార్థి ఒక పునాది తర్వాత బిల్డర్ కడతాం. ఆ విధంగా మనము ఫస్ట్ విద్యార్థులు డిసిప్లిన్గా చదువుకుంటూ అన్ని విధంగా చెప్పాము కదా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మన మహనీయులు గాంధీ మహాత్మా అయితే గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ మీద అగ్రనాయకులందరూ దేశం కోసం పోరాడి ఈరోజు పోరాట వనితలే మన దేశం కోసం మన దేశాన్ని సంపాదించి పెట్టారంటే ఆ రోజు వారు పడిన శ్రమని అదేవిధంగా మనము గుర్తించి ఈరోజు ప్రతి సంవత్సరము ఆగస్టు 15న మన దేశం కోసం పోరాడిన వారందరినీ గుర్తు చేసుకుంటూ వారి కోసం మనము స్మరించుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే కాబట్టి గాంధీ జాత ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో మన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస సార్ని 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాము. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత ఈనాటి ప్రాముఖ్యత గురించి మేడం గారు, తర్వాత వేణు సార్ గారు చక్కగా వివరించినారు. మనం ప్రతి సంవత్సరం కూడా
ఈ వేడుకను జరుపుకుంటున్నాం. ఇది స్వాతంత్ర దినోత్సవ వేడుకని మనం ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు తెలియజేసేది ఏమంటే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మనం చక్కగా చదువుకొని మీరు కూడా ఈ వేదికని అలంకరించి మీరు కూడా ఇట్లాంటి ఉపన్యాసం ఇచ్చి, అంటే ఇట్లా మనం భవిష్యత్తులో చెప్పినారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని. మన పాఠశాలలో బాగా చదువుకున్నారు కొంతమంది కూడా లాస్ట్ ఇయర్ కూడా. అదే సమయంలో ఈ ఇతరులో గణేష్ అనే అబ్బాయి ఇడుపులపాయలో చదువుకున్నాడు. మొట్టమొదటిసారిగా మన స్కూల్ చరిత్రలోనే ఇడుపులపాయలో అడ్మిషన్ వచ్చిందన్నమాట గణేష్ అనే అబ్బాయికి. అంటే కొంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇన్స్పిరేషన్ పొందాలని ఆ అబ్బాయిని చూసి. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్కి మరికొన్ని సీట్లు మనకి ఇడుపులపాయలో కానీ మంచి సీట్లు కానీ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈనాటి మన రిటైర్డ్ అధికారి అయినటువంటి చంద్రశేఖర్ సారు ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ సార్ని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను సార్. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసరు మండల పరిషత్గా ఉండి రిటైర్డ్ అయిపోయాను. మనము ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ చక్కని ప్రధానోపాధ్యాయులు గారు రావడం చాలా సంతోషం. మేడం గారి వాయిస్ బయట వినబడతా ఉంది, ఎంత చక్కగా చెప్తా ఉందంటే నిజంగా గ్రేట్. నేను నా 64 సంవత్సరాలు అనేకమైనటువంటి పాఠశాలలు చూసినాను, కానీ ఇట్లాంటి ప్రధానోపాధ్యాయులు ఎక్కడ చూడలే. అంత చక్కటి స్వరం చాలా 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 బాగుంది. కాబట్టి మనం అదృష్టం, ధర్మవరం హై స్కూల్లో చదివేటువంటి పిల్లలు అదృష్టం. తర్వాత నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, విద్యార్థి అంటే ఈ విద్యార్థి దశ చాలా కష్టంతో కూడుకున్నటువంటి దశ. మనం ఎంజాయ్ చేసేదానికి అనుకుంటే చాలా పొరపాటు. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అని చెప్పినా. మనం కష్టపడి ఎదగడానికి, నువ్వు ఏం కావాలో అది కోరుకోవడానికి ఇది ఒక వేదిక అన్నమాట. ఇది ఒక అవకాశం. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాలు నువ్వు డిస్టర్బ్ అయినావంటే నీ జీవితం టోటల్ 60 ఏళ్ళు కొడుతావా 70 ఏళ్ళు కొడుతావా, నువ్వు గాడితో సమానమే, రుజువుతో సమానం. విద్య రాని వాడు ఇంత బస్సు. కాబట్టి మనం సమాజంలో గుర్తింపు కావాలా అని అంటే చదువు ఉండాలి. చదువు ఉండాలంటే ఓపిక ఉండాలి. ఎవరైతే ఈ ప్రోగ్రాం మొత్తం వింటారో వాడు ఖచ్చితంగా బెస్ట్ స్టూడెంట్ కాదు, మంచిగా ఒక పౌరుడు అవుతాడనమాట. మొట్టమొదటి లక్షణం ఓపిక. అది లేకపోతే మనం దేనికి తాగాం. చాలా ఓపిక ఉండాలి. తర్వాత సార్ మేము చిన్నపిల్లలు సార్, ఇప్పుడు లేదు ఆ పరిస్థితి, అది దాటిపోయి మీకు అన్ని విషయాలు తెలుసు. దేశం ఏమైందో కూడా తెలుసు. టీవీలు చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మైకులు పెట్టి చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. గత 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో మేమేదో పెద్దల ద్వారా తెలుసుకున్నాం. కానీ మీరు ఈరోజు చాలా ఇంటలెక్చువల్. దాన్ని వేరే రకంగా మార్చద్దు, మంచి రకంగా సన్మార్గంలో పెడితే భారతదేశం అనేటువంటిది ఇప్పటికే ప్రపంచంలో భారతదేశం ఎప్పటికీ కూడా గర్వకారణమే, అది అనుమానం ఏం లేదు. ఇంకా ఎక్కువ స్థాయికి మనం ఎదుగుతాం. కాబట్టి అవంతా కూడా మీ చేతిలోనే ఉంది. యు ఆర్ ద పిల్లర్స్. కాబట్టి ఓపిక తెచ్చుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, చక్కని విద్యార్థులుగా ఉండండి. కాబట్టి విద్యార్థికి ఆరోగ్యము తర్వాత విద్య, ఆరోగ్యం ఉంటేనే విద్య. కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోండి, మంచిగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మనకి విద్యార్థులు ఎలా ఉండాలి, మన పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఏమి, వాటిని వినియోగించుకోండి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ రెడ్డి సార్ని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాను సార్. పిల్లలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మీరు ఏం చెప్తారని. సార్ మీరు సైలెంట్. అలాగే మన పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రసాద్ సార్ని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన హెచ్ఎం శైలజా మేడం గారు, అతిథులు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. పిల్లలకు నా ఆశీర్వాదాలు. సో మనం ఎవ్రీ ఇయర్ కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే? ఏం రీజన్ ఏమి? ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒకసారి మనము
స్మరణ చేసుకునేటటువంటి రోజు కదా, రైట్. యాక్చువల్గా మన భారతదేశం గురించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏమంటే, మన ఇండియా అనేది ఒక ఐడియల్ కంట్రీ, ఒక క్రియేటివ్ కంట్రీ, క్రియేటివిటీ ఉన్నటువంటి దేశం, తర్వాత సంస్కృతపరమైనటువంటి ఒక దేశం, ఆధ్యాత్మికపరమైనటువంటి దేశం. సో ఇన్ని రకాల విలువలు సంస్కృతులు కలిగినటువంటి దేశం గురించి మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా మన భారతదేశం యొక్క కీర్తి కిరీటాల గురించి చెప్పుకుంటున్నాం. కారణం ఏమంటే, ఈ కంట్రీలో జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు, మహోన్నతమైనటువంటి శాస్త్రవేత్తలు, మహా యోధులు, తర్వాత ఏ దేశంలో కూడా లేనటువంటి అనేక మంది దేవతలు ఉన్నటువంటి ఒక భారతదేశం అతి సుందరమైనటువంటి దేశం. మరి ఇలాంటి భారతదేశాన్ని దాదాపు 500 years మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనల్ని బానిసలుగా చేసుకున్నారు కదా. మరి అలాంటి బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పిలిచినటువంటి రోజు ఇది 1947 August 15 కదా. మరి ఇదే రోజు స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అవి తెలుసా మీకు? సేమ్ ఇదే August 15 ఇదే రోజున స్వాతంత్రాన్ని జరుపుకున్నటువంటి దేశాలు ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా. ఇవి జపాన్ దేశం నుంచి విముక్తి పొందినటువంటి దేశాలు. సేమ్ ఇదే రోజున అవి కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాయి. అంటే మనం ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మూల కారణం ఏమంటే, ఒకరి కింద మనం బానిసలుగా ఉండకూడదు, మనమంటూ మనకి ప్రత్యేకమైనటువంటి చట్టాలని, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మరి వీటికి స్ఫూర్తిగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమంటే సేవాభావం. మరి ఈనాడు స్వాతంత్రం సంపాదించడానికి కారణమైనటువంటి మన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిందేమి? సర్వీస్ మోటో, సేవా దృక్పథం ఉండాలా, తర్వాత విలువలను కలిగి ఉండాలి. ఆల్రెడీ మన హెచ్ఎం మేడం గారు చెప్పారు కదా, అంటే మోరల్ వాల్యూస్ను ఎలా కలిగి ఉండాలి. మనము వ్యక్తిగా ఎంత సంపాదించినప్పటికీ కూడా విలువలు లేకపోతే అసలు మనం మనిషిగా జీవించడం నిరర్థకం. కాబట్టి వాల్యూస్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్లో భాగంగా మొట్టమొదటిగా చెప్పేటటువంటి ప్రతి ఒక్కరూ చెప్పేది డిసిప్లినే. క్రమశిక్షణ లేకపోతే మీరు ఎంత రాణించినప్పటికీ కూడా వేస్ట్. మరి డిసిప్లిన్ అంటున్నాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలా. ఎక్కడైనా కూడా మీరు ఫ్యూచర్లో ఒక రంగంలో రాణించాలంటే డిసిప్లిన్ ఉన్నప్పుడే మీరు ప్రతి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. మరి సేవా దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అలాగే రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ టీచర్ రామాంజనేయులు సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శైలజా మేడం గారికి, మరి మన పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే ఉపాధ్యాయులకు, పుర ప్రముఖులకు, మరి విద్యార్థులకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. పిల్లలు వినాలా? అక్కడ చూడ ఏమో చేస్తున్నారు, బాబ్జాన్ శ్రమ్. మనకి పెద్దలు చెప్తుంటారు ఐక్యమత్యమే మహాబలం అని. ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే, బ్రిటిష్ వారి నుంచి దాన్ని సంపాదించుకున్నామంటే, దానికి ముందు భారతదేశం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిందంటే కారణం ఆ రోజు మన భారతీయుల్లో ఉన్నటువంటి అనైక్యత, అంటే ఐక్యమత్యం లేకపోవడం, మన స్వయంగా మన దేశాన్ని వారి చేతుల్లో పెట్టడమే. ఆ రోజే మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఐకమత్యంగా బ్రిటిష్ వారిని ఎదిరించి ఉన్నట్లయితే ఆ రోజు మన భారతదేశం అనేది
బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళి ఉండేది కాదు. ఈరోజు మనం వారి నుంచి సంపాదించిన పరిస్థితి ఉండేది కాదు. సో స్వాతంత్రం కంటే కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మనకే ఉండాలి అనుకోవడమే గొప్ప. మరి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రిటిష్ వారు మొదట వ్యాపారం కోసం వచ్చారు. తర్వాత వ్యాపారం చేసుకోవడంలో వారు ఆ రోజు మొదట మన రాజుల దగ్గర మోకరిల్లి మోకాల మీద కూర్చొని పర్మిషన్ తీసుకున్నారు. దేనికి? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి. ఏ విధంగా అయితే వాళ్ళు మన రాజుల దగ్గర మోకాల మీద కూర్చొని వ్యాపార అనుమతి తీసుకున్నారో చివరికి మన భారతీయ రాజులను ఆ విధంగా చేశారు. అంటే మనము కుర్చీలో కూర్చున్న వాళ్ళము, వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు, తిరిగి వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, మనం కింద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా నా కుటుంబము, నా రాష్ట్రము అనే దానికంటే కూడా నా దేశం గొప్ప, నా దేశం బాగుండాలి. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ పరాయి వాళ్ళు మన దేశంపైకి వస్తున్నారంటే మనలో ఎన్ని గొడవలు ఉండొచ్చు, ఎన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాటిని కలిసి ఎదిరించాలి. అప్పుడే మనలో జాతీయత భావం ఉన్నట్లా, మన యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నట్లు అవుతుంది. మరి చిన్న ఎగ్జాంపుల్, 1757 ప్లాసీ బాటిల్ ఆఫ్ ప్లాసీ. సో ప్లాసీ యుద్ధం అంటాం కదా, అది మీకు తెలుసు. ప్లాసీ యుద్ధానికి భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వారి అధికార స్థాపనకు మొట్టమొదటి పునాది ప్లాసీ బాటిల్. మరి ప్లాసీ బాటిల్లో మొదట మన రాజు గెలిచారు, కానీ చివరిగా ఓడిపోయారు. ఇక్కడ కారణం ఏమంటే ఇంతకుముందే చెప్పాను, ఐకమత్యం లేకపోవడం, అధికార కాంక్ష. సో అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు, బెంగాల్ రాజ్యం అనేవాళ్ళు బెంగాల్ రాజ్యాన్ని సిరాజుద్దౌలా పరిపాలిస్తుండగా అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆ బెంగాల్ రాజ్యంలో వ్యాపారం చేసుకుంటూ కోటలు నిర్మిస్తున్నారు, మరి సైన్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ సందర్భంగా సిరాజుద్దౌలా ఏం చేశారంటే బ్రిటిష్ వారికి ఆర్డర్ వేశాడు, మీరు తక్షణమే ఆ కోటల నిర్మాణాన్ని ఆపండి మీరు. సో రాబర్ట్ క్లైవ్ కూడా మొదట ఆ యొక్క సిరాజుద్దౌలాతో చర్చలు జరుపుతాడు. సిరాజుద్దౌలా ఒప్పుకోడు. మరి ఎలాగైనా సరే ఈయన ఓడించాలని చెప్పి రాబర్ట్ క్లైవ్ అనుకుంటాడు. సో ఆ సందర్భంగా మరి ఆ సిరాజుద్దౌలా దగ్గర ఉన్నటువంటి కమాండర్ సైన్యాధిపతి ఎవరప్ప అంటే మీర్ జాఫర్. సో మీర్ జాఫర్ ఎవరు? మన ఇండియనే, మన రాజే. కానీ ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాబల్యానికి లొంగిపోయి, సో బ్రిటిష్ వాళ్ళు ఆపణ చేస్తారు ఆయనకి, నేను నిన్ను బెంగాల్ వైపు చేస్తాను, నువ్వు సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా మాతో కలిసి అంటారు. సో ఆ సందర్భంగా మరి మీర్ కాసిం అయినటువంటి కమాండర్ అయినటువంటి మీర్ జాఫర్ ఆ యొక్క బ్రిటిష్ అధికారులతో చేతులు కలిపి ఆ రోజు సిరాజుద్దౌలాను ఓడించడం జరుగుతుంది. అంటే ఆ రోజే కానీ సిరాజుద్దౌలా ఓడిపోకుండా ఉంటే, మన వాళ్ళు ఐక్యత ఉంటే, మన వాళ్ళంతా కలిసి వాళ్ళని ఎదిరించినట్లయితే, ఆ రోజు మన దేశం నుంచి తరిమేసినట్లయితే మన దేశ సంపద అన్నది మరి బ్రిటిష్ వారి చేతుల్లో కానీ మరి బ్రిటన్ కానీ తరిమిపోయి ఉండేది కాదని చెప్తున్నా. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా నేను అనేదానికంటే, నా ఇల్లు అనేదానికంటే, నా ప్రాంతం అనేదానికంటే నా దేశం గొప్ప. అలాంటి భావన పెంపొందించుకొని మీరు ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా మరి ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. చక్కగా సోషల్ సార్ కాబట్టి మనకి చక్కగా పూసుకొచ్చినట్టు మన స్వాతంత్రానికి ముందు ఏం జరిగింది, మన భారతదేశంలో ఏ విధంగా బ్రిటిష్ వారి నుంచి అనగదొక్కబడినాము, ఆర్థిక విధంగా సైన్య వారి ఏ విధంగా అయితే మనల్ని అణగదొక్కినారనేది బాగా తెలియజేశారు. వీటిలో మనము ఆ పరిస్థితుల్లో లేము. ఈరోజు స్వాతంత్రం సంపాదించుకొని ఉండి దేశ అభివృద్ధిలో పాటుపడాలని సార్ చక్కగా తెలియజేశారు. ఒక్కసారి సార్ గట్టి క్లాప్స్ కొట్టండి. అలాగే ఈనాటి మన ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి మన ఎస్ఎంసి చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం. ఎస్ఎంసి చైర్మన్ గారు మనకి ఇప్పుడే కాదు ప్రతి ప్రోగ్రాంకి వచ్చేసి విద్యార్థులు ఎలా ఉన్నారు, వారు ఒక మంచి నడవడికలో నడచాలని ఒక పేరెంట్స్ ప్రతినిధిగా వచ్చినటువంటి వారు పేరెంట్స్కి తెలియజేయడము, విద్యార్థులకు ఏదైనా కొన్ని సూచనలు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాము. ఒక్కసారి మనం గట్టి క్లాప్స్ కొట్టినాము.
క్లబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ కమిటీకి నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక జరిగింది. అందులో భాగంగా మన పాఠశాల హిందీ ఉపాధ్యాయులైన వేణుగోపాల్చారి చైర్మన్గా, నెక్స్ట్ సెక్రటరీగా రమేష్ పీడి సార్ అని గతంలో ఈ పాఠశాలలో పనిచేశాడు. నెక్స్ట్ కోశాధికారిగా అంటే ట్రెజరర్గా మన పాఠశాల పీడి మాస్టర్ నాగేంద్ర సార్ కూడా ఎన్నికైనాడు. కాబట్టి ఆ రోజు సార్ రాలేదు కాబట్టి ఈరోజు నాగేంద్ర సార్ని మనము పూలమాలతో శాల్వాతో సార్ని సత్కరిస్తాం. విద్యార్థుల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాట్లాడతాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అవకాశం ఇస్తాము. ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి. గత సంవత్సరంలో మన పాఠశాల నుంచి మంచి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి మనం ఈరోజు గిఫ్ట్స్ ఇచ్చి సత్కరించాల్సినటువంటి సమయం ఇది. సో మన పాఠశాలలో 10th క్లాస్లో మొదటి అంటే మంచి మార్కులు సాధించినటువంటి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందినటువంటి వ్యక్తి పి గణేష్. తర్వాత వాళ్ళ మదర్ ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాం. తర్వాత ఇక్కడ మన పాఠశాలలో ఇంతవరకు ఎప్పుడు రానటువంటి మార్కులు అయినటువంటి 578 మార్క్స్ సాధించి మన స్కూల్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థి పి గణేష్. మరి పి గణేష్కు ఫస్ట్ ప్రైజ్ గాను మనకి ఫస్ట్ ప్రైజ్ గాను 3,000 రూపాయలు మన సోమశేఖర్ సార్ మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి సోమశేఖర్ సార్ ఈ ప్రైజ్ను ఇస్తున్నారు. సార్ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. కంగ్రాచులేషన్ గణేష్. ఇక్కడ తర్వాత సెకండ్ ప్రైజ్ అంటే స్కూల్ సెకండ్ వచ్చినటువంటి విద్యార్థి ఆరిఫ్ రెహమాన్ మాలిక్. మనకి ఇదే కాలేజ్లోనే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. సో ఈ అబ్బాయి కూడా మంచి మార్క్స్ సాధించాడు. కాబట్టి ఈ అబ్బాయి కూడా మన సోమశేఖర్ సార్ నియర్లీ 2,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ క్లాస్ కొట్టండి. తర్వాత స్కూల్ లెవెల్లో మనకి థర్డ్ ప్రైజ్ పార్థసారథి అంటే స్కూల్ లెవెల్లో థర్డ్ ప్లేస్మెంట్, ఫోర్త్ ప్లేస్మెంట్ యువరాజ్కి రావడం జరిగింది. ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ రోజు రాకపోవడం వల్ల వీరికి మరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ప్రోత్సహించేందుకు గాను మన పాఠశాల హెచ్ఎం అయినటువంటి శైలజ మేడం గారు కూడా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పి గణేష్ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది 2,500 రూపాయలు. క్లాస్ కొట్టండి. నెక్స్ట్ సెకండ్ ఆరిఫ్ రెహమాన్ మాలిక్. ఈ అబ్బాయి కూడా 2,500 రూపీస్ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ క్లాస్ కంగ్రాచులేషన్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలి. ఎందుకు లేచినావు? కూర్చో. మీకు పిల్లల సందేశం వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏమనేది 2 విషయాలు చెప్తారు. తర్వాత మీకు స్వీట్లు పంచుతారు. లయన్స్ క్లబ్ మీటింగ్ అలాగే ఉంటుంది. తర్వాత టిఫిన్ పెట్టి పంపిస్తారు. అంతా అరగంటలో కార్యక్రమం ముగిస్తారు. ఫస్ట్ స్వీట్లు
గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. వారి వల్లే, వారి మోటివేషన్ వల్లే మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోగలిగాము. 10th మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మన టీచర్స్ ముందు నుంచే చెబుతూనే ఉన్నారు. వాటి విలువ మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ 10th తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది. మీరు కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. బాగా చదవడం అంటే ఊరినే చదవడం కాదు, దాన్ని విలువ అర్థం చేసుకొని మనం బాగా చదువుకోవాలి. మనకి మంచి టీచర్స్ ఉన్నారు, బాగా టీచ్ చేస్తారు, కాబట్టి మనం ఇంకా బాగా చదువుకోవచ్చు. మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తాయి. ఎవరి కోసం అవసరం లేదు, మన కోసం, మన పేరెంట్స్ కోసం బాగా కష్టపడి చదవాలి. మనం ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ఫ్యూచర్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేసామంటే ఫ్యూచర్లో కష్టపడాల్సి వస్తుంది. మీరు కూడా బాగా చదువుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. First of all, good morning, madam. Good morning, sir. Good morning, chief guest. First of all, happy Independence Day to all, and thank you, madam and sir, for teaching us very well. And మీరు కూడా బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. మా స్కూల్లో బాగా మేడం వాళ్ళు బాగా చెప్తారు. థ్యాంక్స్ టు హరికృష్ణ సార్, కానీ ఈరోజు రాలేదు. హరికృష్ణ సార్ చాలా బాగా మ్యాథ్స్ చెప్తారు. అండ్ మా ఫిజిక్స్ సార్ వల్ల చాలా మోటివేషన్స్ వస్తాయి. అండ్ ఇంగ్లీష్ సార్ బాగా చెప్తారు. మర్సంగా నేర్చుకొని బాగా చదువు. ఆల్ ది బెస్ట్. మనం ప్రస్తుతానికి కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి జాతీయ గీతం మనం ఇప్పుడు చెప్పడంలే. లాస్ట్లో అదే మీరంతా ఇక్కడే ఉంటారు. ఫస్ట్ ఇప్పుడు ధన్యవాదాలు. అబ్బాయి స్కూలేనా నువ్వు? సైలెన్స్, నిశ్శబ్దం, కూర్చో. గౌరవనీయులు మన ఇమ్మీడియట్ ప్రెసిడెంట్ మోహన్ దాస్ గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ పెద్దలందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు పల్లె వేణుగోపాలన్న, ఘోష రాధాకృష్ణన్న, అలాగే ప్రసాదన్న, ముఖ్యంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆనవాయితీ ప్రకారం మా లైన్స్ క్లబ్ మీటింగ్లు కానీ, ప్రోగ్రాంలు కానీ, కార్యక్రమాలు కానీ, ఐక్యములు కానీ ఏం జరిగినా కూడా మొట్టమొదటి అధ్యక్ష స్థానాన్ని మా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వేణుగోపాలాచార్యులు, మీ స్కూల్ టీచరు అధ్యక్ష స్థానాన్ని అలంకరించగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, వెల్కమ్ సార్, రండి సార్. అలాగే మా లయన్స్ క్లబ్ 1976లో స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లబ్ మెంబర్గా ఉంటూ చార్టర్ మెంబర్గా ఉన్నటువంటి మా సీనియర్ లైను సహృదయుడు, దానశీలి, గొప్ప వ్యక్త అయినటువంటి పల్లె వేణుగోపాల్ గారు సాధారణంగా సభను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సీనియర్ మెంబర్ కొత్తపల్లి వెంకటేష్ కుమార్ కూడా ముఖ్యమైనటువంటి స్కూల్ హెడ్ మిస్సెస్ గారు శైలజ మేడం గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. అలాగే కొత్తపల్లి వెంకటేష్ కుమార్ గారు, మా సీనియర్ మెంబర్ అయినటువంటి ఘోష రాధాకృష్ణ గారు, ఉట్టి శివప్రసాద్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరము మీ స్కూల్లో మా లైన్స్ క్లబ్ ద్వారా ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్, మీరు సైలెంట్గా ఉంటే మేము చెప్పేదంతా మీకు బాగా అర్థమవుతుంది, మీ భావాలు కూడా మాకు అర్థమవుతాయి. కనుక ఎవరు అల్లరి చేయకుండా కూర్చోండి. మంచి పిల్లలని పేరు తెచ్చుకోండి, మీరంతా అల్లరి చేయకండి. ఓకే. ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమం మా ప్రెసిడెంట్ చంద్రర్ గారు, సార్ నాగేంద్ర గారా, సార్ చంద్రర్ గారు కూడా వచ్చి
వేదిక అలంకరించేందుగా కూర్చున్నాం. జంటానాదంతో కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా మా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. సార్ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, కార్యక్రమాన్ని నిర్వహించండి సార్. ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు వేదిక ఆహ్వానం తెలియజేస్తూ గౌరవనీయులు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ మేడం గారికి, అలాగే పెద్దలు చార్టెడ్ మెంబర్ అయినటువంటి పల్లె వేణుగోపాల్ అన్న గారికి, గౌరవనీయులు మోహన్ దాస్ అన్న గారికి, కోశ రాధాకృష్ణ అన్న గారికి, ప్రసాద్ అన్న గారికి, ముఖ్యంగా నాగేంద్ర ఫిజికల్ డైరెక్టర్ మరియు మిత్రుడు రమేష్కు సందర్భంగా శుభ ఆహ్వానంతో తెలియజేస్తూ, మొట్టమొదటి ఆనవాయితీ ప్రకారం మనకు లయన్స్ క్లబ్ ఒక ప్లెడ్జ్ ఉంది, ప్లెడ్జ్ నిర్వహిస్తాం. సార్ మన వెంకటేష్ కుమార్ గారికి కూడా వేదిక ఆహ్వానం తెలియజేస్తుంది. పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరులను బాధ్యతను నిర్వర్తించడంలో మనం ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద మన జాతీయ పతాకం యొక్క ప్రతిష్టా ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన మన పతాక పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడంలో మనకు ప్రోత్సాహం అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల ప్రధాన కాములమని, మనలో ప్రతి ఒక్కరము దాని ప్రతిష్టా ప్రాభవం ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా మన జాతీయ పతాకం ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాము. శాంతి ప్రతిజ్ఞ. నేను శాంతముగా ఉంటాను, అందరూ శాంతముగా ఉండాలని నేను ఆశిస్తాను. అందరూ శాంతిగా ఉండుటకై నేను సహకరిస్తాను. ఇంకొకరి శాంతిని నేను భంగపరచను. ఇదే నా శాంతి ప్రతిజ్ఞ. ఒక నిమిషం ప్రపంచ శాంతికి ఒక నిమిషం మౌనం. థ్యాంక్ యూ సార్. మీటింగ్ ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సార్ కండక్ట్ చేయండి సార్. సభా వేదిక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మరోసారి ఆహ్వానం తెలియజేస్తూ మా ముఖ్య అతిథులు గౌరవనీయులు శైలజ మేడం గారికి, లయన్స్ క్లబ్ పెద్దలకు, ఇంతవరకు మీరు మాట్లాడకపోతే 10 నిమిషాల్లో కార్యక్రమం అవుతుంది. మాట్లాడకూడదు. నువ్వు కూడా అంతే మాట్లాడుతున్నావు. మనకు ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు లయన్స్ క్లబ్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశాన్ని మనం కోరుకుంటూ, ముఖ్యంగా మీ పిల్లలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని, స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించడం కోసం అందరికంటే ముఖ్యుడుగా మేము చాలా తక్కువ చెప్పాలి. మనకు స్వాతంత్ర పోరాటాన్ని చూసినటువంటి కుటుంబం నుంచి, స్వాతంత్ర పోరాటం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు పల్లె వేణుగోపాల్ సార్ గారికి ఒకసారి కరతాళ ధ్వనులతో క్లాప్స్తో మనం ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఈరోజు ఈనాడు పేపర్ చూడండి. వీళ్ళ తండ్రి ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటం కోసం నేను పాల్గొంటానంటే గాంధీ మహాత్ముని యొక్క ఆలోచనలు పంచుకొని వీళ్ళ తాత చెప్పినాడు.
అంటే వీళ్ళ తండ్రి నాయన, నువ్వు స్వాతంత్ర పోరాటానికి పోతే నీకు ఆస్తిలో ఒక చిల్లిగవ్వ కూడా ఈయనని, అంటే ఒక పైసా కూడా ఈయనన్నాడు. కానీ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం నాకు ఈ ఆస్తి వద్దు, నాకు ఏం లేకపోయినా పర్వాలేదు, స్వాతంత్రం కావాలని చెప్పి గుంటూరులో జరిగినటువంటి గాంధీ మహాత్ముని యొక్క ఒక పోరాట నిరాహార దీక్షలో అక్కడ పాల్గొని ఆనాడు స్ఫూర్తి నింపినటువంటి మహనీయుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన పల్లె వేణుగోపాల్ అన్న. చాలా సాహితీ ప్రియుడు, మంచి కళాకారుడు, స్వాతంత్ర ఆపేక్షతో ఒక మంచి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినా కూడా వీళ్ళ తండ్రి సోదరుడు మనకు మొట్టమొదటగా ఈ ధర్మవరానికి శాసనసభ్యుడిగా కూడా పనిచేసినటువంటి కుటుంబం, అంటే ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అలాగే మిత్రులు మాకు మోహన్ దాస్ గారు చాలా సేవాభావంతో ఈ యొక్క కంటి ఆసుపత్రిని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే వీళ్ళందరికీ స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తులు మన గోసే రాధాకృష్ణన్న గారు తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు బాధ్యతగా సేవలు అందిస్తున్నాడు. అలాగే ఆయనకు సహచరుగా మనకు ప్రసాద్ అన్న గారు, అలాగే వెంకటేష్ కుమార్ గారు, ఈ విధంగా సభ్యులందరూ కూడా మనకు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో సేవలు అందించడానికి మన మధ్యకి ఇచ్చేసి మీకు స్ఫూర్తిదాయకంగా బాగా ఆనందంగా మనకు మంచి విషయాలు చెప్పడానికి, ఎందుకంటే ఇప్పుడు మీరందరూ స్వీట్లు తిన్నారు, ఇంకేం ఇబ్బంది లేదు. నీళ్లు దప్పికైతే నీళ్ళు ఒక 5 నిమిషాలు, ఏమి పెద్దల మాటలు వింటే మీకు నీళ్లు దప్పిక కాదు, ఆహారము దప్పిక ఆకలి కాదు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాల్లో మనం చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవనీయులు మన పల్లె వేణుగోపాల్ అన్న గారు స్వాతంత్ర స్ఫూర్తి గురించి, అలాగే కొన్ని మీకు ఆనందకరమైనటువంటి విషయాలు తెలియజేయడానికంటే ముందు మా అధ్యక్షులు మేడం గారు 2 విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన లయన్స్ క్లబ్ పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఈ లయన్స్ క్లబ్ ఎప్పటి నుంచో మన స్కూల్లో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 15కి మరియు మనకి జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే మన వేణుగోపాల్ సారు, మన నాగేంద్ర సారు దీనిలో భాగస్వాములు కావడం, సారు వాళ్ళు కూడా బాధ్యతలను స్వీకరించడం ఈ సంవత్సరం నుంచి జరుగుతుంది. కాబట్టి మనకి లయన్స్ క్లబ్ నుండి ఇంకా మరెన్నో మన స్కూల్కి ప్రోత్సాహాలు ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక పాఠశాలలకే కాదు, కంటి పరీక్షలు ఎంతోమందికి నేత్రదానం, ఉచిత నేత్రదానం చేస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా అందరికీ, చాలామంది కూడా వస్తుంటారు. ఫస్ట్ సండే సార్, 4th సండే రోజు మన స్కూల్లోనే జరుగుతుంది. లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా కంటి పరీక్షలు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేయాలి అంటే అవన్నీ కూడా కళ్ళద్దాలతో పాటు వాళ్ళకి అందజేస్తుంటారు ఉచితంగా. ఇలాంటి సేవలు మరెన్నో సమాజంలో వీరు చేస్తూ ఉన్నారు. అంటే వీరు లయన్స్ క్లబ్ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే, లైన్ అంటే అడవి మొత్తానికి రాజు ఎవరు? లైన్. అలానే వీళ్ళు సేవా దృక్పథంతో ఒక లైన్ లాగా ముందుకి సమాజంలో వెళ్తూ ఉన్నారు. అది వీరి యొక్క గొప్పతనం. అంటే సింహం ఏ విధంగా అడవిలో మొత్తాన్ని తనే రాజుగా తిరుగుతుంటుందో, వీళ్ళు సేవలు అందిస్తూ సమాజానికి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీరందరికీ కూడా చూడండి, ఇక్కడ అందరు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా, అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటే అర్థం ఏంటి? సేవా దృక్పథం. కాబట్టి మనం ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన స్కూల్లో నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఇవన్నీ చూడు, అంత పెద్దవాళ్ళే ఇంత ఓపికగా ఉన్నారు, ఇంత క్రమశిక్షణగా ఉన్నారు. మరి మనము అవన్నీ చూసి నేర్చుకోవాలి. మీరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సార్. మేడం ధన్యవాదాలు మేడం. వేణుగోపాల్ సార్ అన్నగారు, ముఖ్యంగా పల్లె వేణుగోపాల్ అన్న అంటే ఆయన ఉపన్యాసం వింటే మనం ఇంకా కొద్దిసేపు మన బృందావానికి ఇచ్చే విధంగా విషయాన్ని విశ్లేషించి చెప్పే శక్తి ఉండేటువంటి మహనీయుడు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని, ముఖ్యంగా ఆయన యొక్క పద్య పఠనం, పద్యాలు చెప్పడంలో, తర్వాత కొన్ని మనకు పదబంధాలతో కూడుకున్నటువంటి కొన్ని పౌరాణిక
సమాసపూరితమైనటువంటి పదాలు చెప్పడం అనేటువంటి మయసభ ఇవన్నీ కూడా మాకు రెండు విషయాలు మాకు పిల్లలు చెప్పి బాగా ప్రేరేపించాలని చెప్పి కోరుతున్నాం సార్. సభా సరస్వతికి నమస్కారం. ఈ దినం మన దేశానికి ఒక గొప్ప పండగ, జెండా పండగ అని మేము చిన్నతనం అనుకునేవాళ్ళం. ఈ స్వాతంత్రం వస్తే మాకు ఇప్పుడు జెండా పండగ అనేవాళ్ళం. ఈ స్వాతంత్రం అనేది ఎంతోమంది త్యాగ పురుషులు వాళ్ళు ప్రాణాలుండి జైళ్ళకు పోయి ఇంగ్లీష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తిని ఎన్నో హింసలు పడి సంపాదించినటువంటి ఫలమే ఈ స్వాతంత్రం. మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఆ స్వాతంత్ర ఫలం అనేది ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సంతోషంగా ఆ యొక్క ఫలాన్ని అందించినటువంటి మహామహులు మహాత్మా గాంధీ దానికి నడుము కట్టినాడు. ఫస్ట్ ఆయన నడుము కట్టి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి 18 నెలలు జైల్లో ఉంటే ఆయన తిండి ఏం తెలిసిన శనగిత్తనాలోనో మేఘపాలే. మళ్ళా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి పేర్లు చెప్తా పోతే ఎన్నైనా చెప్పచ్చు. అటువంటి మహనీయులు త్యాగఫలమే మన స్వాతంత్రము. అట్లా అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో కూడా ఎంతోమంది ఆనాడు చేసినారు. మా తండ్రి గారు కూడా 4 నెలలు బొల్లార్ జైల్లో ఉన్నాడు. గొట్లూరు దగ్గర దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయంలో అప్పుడు ఉప్పు సత్యాగ్రహం అనే మహాత్మా గాంధీ వజ్రాయుధం. ఉప్పు సత్యాగ్రహం ఎవరు చేస్తే వాళ్ళని పట్టబోయేది. ఉప్పు పైన వాళ్ళు పన్ను వేసినారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎందుకు వేసినారు పన్ను? ఉప్పు ఏం తయారు చేసేది కాదు, సముద్రం నీళ్ళు ఎండబెడితే ఉప్పు తయారవుతుంది. మహాత్మా గాంధీ ఏం చెప్తున్నాడు, మీరు కష్టపడి సంపాదించి తయారు చేసింది కాదు కదా, సముద్రం నీళ్ళు ఎండబెడితే ఉప్పు తయారవుతుంది, దానికేమి ట్యాక్స్ అని ఆయన ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా మూమెంటు, ఇటువంటి ఒక 3-4 ఒక వజ్రాయుధటువంటి వాళ్ళతో ఫైట్ చేసి మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు మన ఊరు నుంచి కాశీరావు అంట, ఒల్లిసాబు మా నాయన, నీలం సంజీవరెడ్డి, మళ్ళా హిందూపురము ఆయన చాలా గొప్ప. ఆయనకే ఫస్ట్ పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, ఫస్ట్ మనకు కల్లూరు సుబ్బారావుకే పద్మశ్రీ అవార్డు వచ్చిండేది అనంతపురం జిల్లాలో. వాళ్ళందరినీ నేను చూసినాను. కల్లూరు సుబ్బారావుని చూసినాను, నీలం సంజీవ్ రెడ్డి, ఇలా 1945లో జన్మించిన 47లో స్వతంత్రం వచ్చింది. మేము కూడా చిన్నతనంలో బోలో భారత్ మాతాకి అని పరిగెత్తి మేము మార్నింగ్ ప్రభాత విరిపోయేవాళ్ళం. అప్పుడు పోలీసులు పట్టుకొని మమ్మల్ని కొట్టేవాళ్ళు. మళ్ళా వందే మాత్రం అనకూడదు, వందే మాత్రం అంటే అప్పుడు కూడా కొట్టేవాళ్ళు. మేము ఊరంతా తిరిగే వాళ్ళమంతా పిల్లోళ్ళము. అది వందే మాత్రం అంటే భారత మాతకు మనం సపోర్ట్ చేసినట్లు. ఆనాడు ఆ విధంగా ఎంతోమంది త్యాగఫలమే మనకి ఈనాడు స్వతంత్రం వచ్చింది. అంతేకాకుండా మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ధర్మవరం వచ్చినారు. ఎప్పుడు వచ్చినారంటే అప్పుడు కరువు వచ్చింది. కరువు వస్తే స్వతంత్రం వచ్చినాక కరువు వచ్చింది. కరువు వచ్చినాక సంత మార్కెట్లో అడ్డగిరి వాళ్ళది ఆడ గింజ కేంద్రాలు స్థాపించినప్పుడు ఆయన వచ్చి స్వతంత్రం వచ్చినాక వచ్చి అక్కడ స్వతంత్ర యోధులందరితో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు కూడా కనుక్కొని పోయినటువంటి మహనీయుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. మళ్ళా నీలం సంజీవరెడ్డి, ఆయన ఎన్నో బాధలు పడినాడు. ఈ విధంగా ఎంతోమంది ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాడి మనకు స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహనీయులు. అంతేకాకుండా మనము ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసము మనం కూడా కొంచెము మన యొక్క క్రమశిక్షణ అనేది ఉండాలి. మనలో కూడా క్రమశిక్షణతో మనం చదువుకునేదేమి, మన యొక్క పద్ధతులేమి, మన యొక్క అలవాట్లేమి, అవన్నీ
ఆ విధంగా అంతా ఉండవల్ల ఒక వెలుగు నీడల్లో ఒక పాట ఉంది, అది ఘంటసాలను సుశీల పాడింది, రాసింది శ్రీశ్రీ. పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే సరికాదోయి, కాంచవోయి నేటి దుస్థితి ఎదురించవోయి పరిస్థితి, కాంచవోయి నేటి దుస్థితి అని ఆ వెలుగు నీళ్ళలో స్వతంత్రాన్ని గురించి ఆ పాట అంతా ఉంది. ఇంకా చాలా ఉంది, నేను ఊరికే కొంచెం పాడినాను అంతేను. ఆ స్వతంత్రం గురించి ఆ పాట అంతా ఉంది. కనుక ఈ యొక్క స్వతంత్రం అనేది మనకు ఎంతో ఆనందదాయకమైన విషయం. కనుక మీరు పిల్లలు కూడా ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు ఏ విధంగా ఇప్పుడు ముందుకు కూడా మీరంతా మీలో కూడా ఎంతోమంది మంచి మంచి ఆఫీసర్లు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, అటువంటి యోగ్యత ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏమంటే క్రమశిక్షణతో, ఇంకా ఎప్పుడు క్రమశిక్షణతో మనం ఉంటామో అప్పుడు మీ యొక్క జీవితాలు భవిష్యత్తు బాగుంటాయి. అది ఇప్పుడు వయస్సులో ఉన్నప్పుడే మనకు చెడ్డ అలవాటు పెరిగిన అలవాటు అయ్యేది. ఈ బీడీలు తాగడము, ఇస్పెటాకులు ఆడడము, ఈ డ్రింక్ చేయడము, ఇట్లాంటివన్నీ చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాట, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తేవల్ల, అప్పుడే మీ జీవితాలు ఒక గొప్ప మలుపు తిరుగుతాయి. కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రారాజు దుర్యోధనుడు ఒక రారాజు అనమాట. అతనికి అహంకారం చేస్తే తెలియని మూర్ఖుడు. అతను నేను ఎట్లా వాడిని ఏమనేది అతనికి నవఖండ భూమండలాది మన్నక్కుమద షండరోషికాండ పాండుర చంద్ర మండలుండనై ధృతరాష్ట్ర మహీపాల గర్భ పారావార రాక సుధాకరుండనై గంభీర రత్నాకరుండనై సంపజిత పాకశాసనుండనై అస్తంభన స్పర్శవేదియు నేత్రమున చింతామణియు కలిగి నిరంతర నిజ సౌధాంతర ధన్యమాన నటనాచటుల నారద సారంగి దృఢంగి సంగీత భంగి వివశాంతర అంగాయమాన గగనాంగన తరంగిణి రంగ తురంగ తరంగమాలిక సంగత రాజ విహాంకుల పొంగ ఉండనై అగ్నిస్తంభన జలస్తంభన వాయుస్తంభన వాక్కుస్తంభన ఇంద్రజాల మహేంద్రజాల అస్థలారో ప్రశస్త నవశేష్టి విద్య ప్రచోదమానుడనై రాజరాజ వేదాంకిత భుజంగ కేతునుండగోరు ఈ సుయోధన చక్రవర్తి నిరంగవ ఒరే కింకర మానవ క్షీరావార రాకా సుధాకర వరంశ సముత్పన్న మహోత్పన్న ఛత్రి పరిపాలిత బద్ధ సామ్రాజ్య ధౌర్యుండనై నిజ నిజ వీర్య చతుర్దశ భువనవ సూరవరేణులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదారవింద సద్గురు ప్రాప్త శస్సాస్య పారంగతుండకు రాధేనుకు మిత్రుండనై మానదనుండనై మనుగడ సాగించు ఒక్క పరిచారిక ప్రవర్తయ్యి నన్ను చూసి పగులుబడి నవ్వుంటాయా హాజీ ఓ థ్యాంక్ యూ. మీరు ఎవరైనా 2 పదాలు అలా చెప్పగలరా? 2 పదాలు ప్రయత్నం వాడు చూడు, వాడికి క్లాప్స్ కొట్టండి, వాడు చెప్తానంట అన్నాడు. 6th గ్రేడ్ వాడు చెప్పేది ఏదుండే అదే. మిమ్మల్ని ప్రోత్సహించడానికి భాష యొక్క పటుత్వం చాలా కఠినతరమైండేది. వినో, ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో సాధన చేసి ఉదయం లేస్తూనే అమరం, ఆంధ్రనామ సంగ్రహం, శతక పద్యాలు, కృష్ణ శతకం, వేమన శతకం, సుమతి శతకం,
నరసింహ శతకం, దాశరథి శతకం, ఇలా శతక పద్యాలు నేర్చుకొని ఈరోజు 75 సంవత్సరాల్లో ఉన్నప్పటికీ కూడా 78 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క పదం కానీ ఒక అక్షరం కానీ మర్చిపోకుండా చెప్పగలుగుతున్నారంటే ఆనాడు వాళ్ళు ధారణ శక్తి, గ్రహించినటువంటి శక్తి ఈ పద్యాలు, శతక పద్యాల నుంచి వాళ్ళు చేసినటువంటి అభ్యాసమే. మీకు కేవలం స్ఫూర్తిగా ఉండాలని చెప్పి పెద్ద ఆయన చెప్పినందుకు సార్ మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మోహన్ దాస్ అన్న గారిని 2 నిమిషాలు తెలియజేసిందిగా కోరుతున్నాను. తర్వాత మీరు బాబు సభాధ్యక్షులు వేణుగోపాలాచార్య గారికి, ముఖ్య అతిథి హెడ్ మిస్సెస్ మేడం గారికి, అలాగే చార్టర్ మెంబర్ పల్లె వేణుగోపాల్ గారికి, గోసా రాధాకృష్ణ గారికి, వెంకటేష్ కుమార్ గారికి, ప్రసాద్ గారికి, సాగా సురేష్ గారికి, మరియు నాగేంద్ర గారికి, రమేష్ బాబు గారికి, పత్రికా విలేకరులకి, పిల్లలందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున, లయన్స్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు, మా ఆశీస్సులు. నేను మీకు ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ హెడ్ మిస్సెస్ కానీ మీ స్కూల్ టీచర్స్ కానీ అందరూ మీరు ఎలా ఉండాలో మీకు అలాగే చెప్పినారు. మీరు ఒక్కటి బాగా ఫస్ట్ నేర్చుకోండి, డిసిప్లిన్ నేర్చుకుంటే మీకు అన్నీ ఒక్కొక్కటి వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు కొందరు ఉంటారు, భగవంతుడు ఏమంటారంటే నేను ఒక అడుగు వేస్తే మీరు 10 అడుగులు వేస్తానంటాడు ఆయన. మీరు ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేస్తాడు. మీరు ఒక పని చేస్తే 10 పనులు మీకు చేసి పెడతారు భగవంతుడు. ఆ విధంగా మీ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఒకటి నేర్చుకుంటే మిగతా అన్నీ మీకు ఒకటి మీ దగ్గరికి వస్తారు. కాబట్టి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలే, క్రమశిక్షణ బాగా పాటించండి. బాగా టీచర్లు చెప్పినటువంటి అవగాహన చేసుకొని వాటిని పాటించి చదువుల్లో బాగా తయారై మంచి మార్కులతో పాస్ అయ్యి మీ స్కూల్కి, మీ ఇంటికి, మీ ఊరికి మంచి పేరు తెచ్చుకొని మీరు కూడా ఉన్నత విద్యాలు నేర్చుకొని ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. తర్వాత మన ప్రసాద్ అన్న 2 విషయాలు తెలియజేస్తూ సభకు నమస్కారం. ఫండ్స్ ఏదన్నా కానీ మన ఉపాధ్యాయ దినోత్సవం కానీ, ఆగస్టు 15 కానీ, ఇలా ప్రతి ఒక్కటి మనం మీరే మన స్కూల్లోనే చదువుకుంటాము. కాబట్టి మీరు పిల్లలు సైలెంట్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ మా లయన్స్ క్లబ్ మీ స్కూల్లో ఎన్నో ప్రోగ్రాంలు చేస్తాను కాబట్టి మీరు మీ ఇంట్లో మీ నాన్నకు కానీ అమ్మకు కానీ ప్రతి ఒక్కరు ఈ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి మన ఎర్రగుంటలో ఆపరేషన్ చేస్తున్నాము. కాబట్టి మీరు కానీ మీ తండ్రికి తల్లికి ప్రతి ఒక్కరు మా ఇట్లా స్కూల్లో లయన్స్ క్లబ్ ద్వారా ఫంక్షన్ పెట్టింది. మా ఏదైనా కళ్ళు కనపడుకోకుండా ఉంటే మన లయన్స్ క్లబ్ హాస్పిటల్కి పోమని చెప్పవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు సార్. మీ చుట్టుపక్కల ఎవరికైనా కళ్ళు కనిపించకపోతే అంటే వయస్సు అయిపోయి ఉంటుంది, పొరొచ్చి ఉంటుంది, అటువంటి వాళ్ళకి చెప్తే మనకు 4వ ఆదివారం ప్రతి నెల కూడా ఇక్కడ క్యాంపులు నడుస్తుంది. హాస్పిటల్ మనకు ఎల్సీకేపురం ఎర్రగుంట అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోయినా కూడా చూస్తారు. సందర్భంగా మన వెంకటేష్ కుమార్ గారిని 2 విషయాలు తెలియజేసి సభాధ్యక్షులు వేణుగోపాలాచార్యులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ లయన్స్ క్లబ్ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఎంతోమంది త్యాగధనుల మహనీయుల త్యాగఫలము మన స్వాతంత్రము. దీని పిల్లలందరూ చక్కగా చదువుకొని ఆ మహనీయులు సాధించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ సందర్భంగా గోస రాధాకృష్ణ అన్న సంస్థలో ఎక్కువ రోజులుగా సేవలు అందిస్తూ సంస్థను మనం చక్కగా చూసుకోవాలనేటువంటి మంచి ఆలోచన మాకందరికీ కలిగించి పెద్దల సహకారంతో ముఖ్యంగా వెంకటస్వామి సారు, తర్వాత మోహన్ దాస్ అన్న గారు, పల్లె వేణుగోపాల్ అన్న గారు, తర్వాత రాజగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి పాఠశాలలకు, ముఖ్యంగా మన ఈ పాఠశాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే అందరూ ఎక్కువ మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు. ఈ స్కూల్ యొక్క చరిత్ర చాలా ఘనమైనటువంటి, అంటే చాలా గొప్పది. తర్వాత ఈ స్కూల్లో పిల్లలకు అటువంటి స్ఫూర్తి కలిగిస్తే మంచి పౌరులుగా అవుతారనేటువంటి ఉద్దేశం, ముఖ్యంగా
మా హెడ్ మాస్టర్ మా టీచర్స్ మీద ఉన్నటువంటి గౌరవభావంతో వాళ్ళు కల్పించినటువంటి అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకోవడానికి మనమంతా ప్రయత్నం చేయాలా. ఈ విషయాలతో పాటు ఇంకా మంచి విషయాలు మీకు రాధాకృష్ణను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి వేణుగోపాలాచార్య గారు, ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీ శైలజనాథ్ మేడం గారు, అలాగే మా లైన్ నంబర్స్ మోహన్ దాస్ గారు, శాగా సురేష్ గారు, శివప్రసాద్ గారు, వెంకటేష్ కుమార్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ పెద్దలందరూ చెప్పినట్లుగా మన వాళ్ళు పెద్దలు 78 ఏళ్ళు అయింది మనకు స్వతంత్రం వచ్చి. స్వతంత్రానికంటే ముందు చాలా కుటుంబాల్లో చాలా త్యాగాలు చేసిన దానివల్ల కొంతమంది మహానుభావులు పోరాటం స్ఫూర్తితోనే మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాలు అయింది. మనము ఎటువంటి బానిసత్వం నుండి బయటకు వచ్చేసినాం అన్నమాట. అంటే ఎక్కడ లేని విధంగా, పక్క దేశాల్లో ఎక్కడ లేని విధంగా మన దేశంలో మన పని మనం చేసుకుంటూ నలుగురు సహాయపడుతూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తితో మీ జీవితాలు బాగుపడాలంటే ఏకైక మార్గం చదువు అనేది ముఖ్యంగా ఉంటే ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని మేడలు మీ వాళ్ళు కట్టించినా ఉండవు. చదువు మీలో మేధత్వం పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. కాబట్టి మీరు ఏకైక మార్గం తల్లిదండ్రుల మాట వింటూ, మీ ఉపాధ్యాయుల మాట వింటూ మీరు బాగా చదివి ప్రయోజనం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక మన లయన్స్ క్లబ్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ వేదిక పైన చెప్పిన పెద్దల స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ పాటించాల. తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది మనకి మనసులో స్పష్టంగా ఉండాల. చదువు ఎప్పుడైతే బాగా ఉంటుందో అప్పుడే మీరు ముందుకెళ్తారు. చదువు అనేది మీ క్లాస్ రూమ్లో మీ ఉపాధ్యాయులు ఇప్పుడు కాదు, ఈ పొద్దు మేము చెప్పిన విషయాలు మీరు మరో 20 ఏళ్ళ తర్వాత మీరు ఎంత చదువులో మీ క్లాస్ రూమ్లో పాఠాలు ఎంత బాగా విని ఎంత శ్రద్ధగా నాలెడ్జ్ పెంచుకుంటారో ఆ విధంగా మీరు మీ జీవితాల్లో ముందుకు పోగలగరు, ఎటువంటి సమస్యలైనా ఫేస్ చేయగలగరు. కాబట్టి సక్రమంగా చదువుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన అయ్యప్ప స్వామి శాగా సురేష్ అన్న గారు 2 విషయాలు తెలియజేస్తారు. సభను అలంకరించిన వేణుగోపాలాచార్య గారు, మా ప్రెసిడెంట్ గారు, మరియు శైలజ మేడం గారు, మరియు మా మిత్రులు మోహన్ దాస్ గారు, వెంకటేష్ కుమార్, రాధాకృష్ణ గారు, మరియు ప్రసాద్ గారు వాళ్ళన్నీ చెప్పినారు. ఈ స్వాతంత్ర దిన సందర్భంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు మన ఇంటి పక్కన ఎవరైనా ముసలోళ్ళు కానీ లేదా మన అవ్వ కానీ తాత కానీ ఎవరికైనా కళ్ళు కనపడకపోతే ఖచ్చితంగా ప్రతి 4వ వారము ఇక్కడ క్యాంప్ కార్యక్రమాలన్నీ చేస్తారు కదా, సేవ చేస్తారు కదా మీరు పిల్లలు. పక్కన ఎవరు కనపడకుండా ముసలోళ్ళు ఉంటే కానీ ఎవరన్నా ఉంటే కానీ మన సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మీరు. ఖచ్చితంగా ఇవల్ల అదే ఓ పెద్ద సేవ. మీరు ఏం చేసినా అదో పెద్ద సేవ అవుతుంది. మీరు చదువు ఇంపార్టెంట్, నెక్స్ట్ సేవ తల్లికి తండ్రికి పక్కన ఉండే వాళ్ళకి కానీ మిగతా ఎవరికైనా కానీ ఎంత సేవ బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సందర్భంగా మనకు ఈ సంస్థకు ఒక ట్రెజరర్గా ఉంటూ సెక్రటరీ మాకు రమేష్ బాబు, ఆయన కూడా పుట్టపర్తి పాఠశాలలో తన డ్యూటీ నిర్వహిస్తున్నాడు. సమయానికి రావచ్చు, రాలేకపోవచ్చు. ఆయన ఒకే సందేశం, పిల్లల్లో మనం బాధ్యతగా చూస్తే వాళ్ళు బాధ్యత కలిగిన విద్యార్థుల్లాగా పౌరులా అవుతారని ఒక మంచి సంకల్పంతో చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకొని సోదరుడుగా మాకు నాగేంద్ర ఒక ట్రెజరర్గా, అంటే మొత్తం ప్రతి కార్యక్రమానికి సంబంధించిన లెక్కాచారం అంతా చూసేవాడు నాగేంద్ర ఈ సందర్భంగా తన 2 విషయాలు తెలియజేస్తూ తర్వాత
మా స్టూడెంట్ మీలాగే చదువుకున్నటువంటి విద్యార్థి మురళి అని చెప్పి ఇక్కడే మనకు సచివాలయ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. తర్వాత ఒక చిరు సన్మానం మా అధ్యక్షులు మేడం గారికి నాగేంద్ర ద్వారా చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నాగేంద్ర 2 మురళి మాట్లాడిన తర్వాత పనిచేస్తాం. కొద్దిగా సమయాభావమైంది, పిల్లలు కొద్దిగా ఓపికగా బాగున్నారు. ఇంకా 5 మినిట్స్లో కార్యక్రమం అయిపోతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా లయన్స్ ప్రెసిడెంట్ గారికి, అలాగే చీఫ్ గెస్ట్ అయినటువంటి శైలజ మేడం గారికి, నాతోటి లయన్స్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. మనం ముఖ్యంగా చెప్పుకుంటే స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందనేది మనము చివరి మెట్టులో చెప్పుకుంటున్నాము. మొదటి మెట్టు నుంచి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి కొద్దిగా సమయం కావాల్సి ఉంటుంది. వేరే సందర్భంలో చెప్పుకుందాము. కానీ కొద్ది బ్రీఫ్గా మనకు వచ్చేసి మొదట ప్రప్రథమ స్వాతంత్రోద్యమం జరిగింది. దాన్ని ఏమంటారు, మీకు ఐడియా ఉంది ఎవరికైనా? ప్రప్రథమ స్వాతంత్రోద్యమం 1857 సిపాయిల తిరుగుబాటు. ఆనాటి నుంచే మనకి ఆనాడు ఉద్యమ స్ఫూర్తి 1947లో స్వాతంత్రం రావడానికి అది స్ఫూర్తినిచ్చింది ఎంతోమంది యువకులకు. 1857లో స్టార్ట్ అయితే 90 సంవత్సరాల తర్వాత మనము స్వాతంత్రాన్ని పొందగలిగాము. ఆనాటి నుంచి మనం తీసుకున్నట్లయితే ఆనాడు బ్రిటిష్ వారు ఒక సిపాయి తిరుగుబాటులో ముఖ్యంగా మనకి రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, సైనిక కారణాలు కావచ్చు, మతపరమైన కారణాలు మన భారతదేశంలో ఆనాడు వారి యొక్క పాలనలో రాజకీయమైన కారణాలు ఏమంటే మనకి ఆ రోజు డల్హౌసీ గారు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని చేపట్టారు. రాజ్య సంక్రమణ అంటే అప్పుడు చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ లాక్కోవడము, వాటికి వారిని అధిపతులుగా నిర్ణయించి పెట్టేవాళ్ళం. ఇటువంటి రాజకీయ కారణాలతో మిగతా అటువంటి చిన్న చిన్న సంస్థానాధీశులు కూడా మేలుకోవడం జరిగింది. ఆ తర్వాత మతపరమైన కారణాలు ఉన్నాయి. మతపరమైన కారణాలు ఏమంటే సైన్యంలో 2 రకాల నుంచి సైన్యాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్రిటిష్ సైన్యము, రెండవది హిందూ సైన్యం, భారతీయ సైన్యం. ఈ భారతీయ సైన్యం అనేవాళ్ళు ఆంగ్లేయుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. కానీ తక్కువ ఉన్నట్టు ఆంగ్లేయులు ఎక్కువ హోదాలో ఉండగలిగినారు. అక్కడ తారతమ్యాలు వచ్చాయి. అదేవిధంగా భారతీయ సైనికులకు ఆనాడు తంతి తపాల ఏదైనా కూడా ఒక అభిప్రాయాలు పంచుకోవడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆనాడు ఉచితంగా ఉండేది. తర్వాత ఏం చేసినారు, దానికి పన్ను వేసినారు. ఆ కారణాల వల్ల ఇంకా మనకి ఒక బ్రీఫ్గా చెప్పుకుంటే